రామాయణం. రాముడు, లక్ష్మణుడు, సీత గుహుడు ఏర్పాటు చేసిన పడవపై గంగానది దాటి అవతలి తీరం చేరారు. ఇక్కడ మనం ఒక కథ వింటాం. మహాభక్తుడైన ఆ పడవవాడికి ఒక సందేహం వచ్చి రాముడితో అంటాడు, రామా, నీ పాదం తగిలి రాయి ఆడదైపోయిందట కదా. నా పడవ చెక్క ముక్కలు మేకులతో చేసింది. నువ్వెక్కితే నీ పాదం తగిలి ఆ చెక్కలు ముక్కలు ఆడవాళ్ళైపోతే నా పడవ పోతుంది. నాకు ఈ సందేహం ఉంది అంటాడు. రాముడు, అలా ఏం కాదు, నువ్వేదేదో మాట్లాడుతున్నావు. నన్ను ఎలా అయినా సరే ఆ తీరం చేర్చు అని అందరినీ తీరం చేర్చే రాముడు తనని తీరం చేర్చమని ఆ పడవవాడిని అడుగుతాడు. అయినా పడవవాడు ఒప్పుకోడు. ఇంతలో లక్ష్మణుడు ముందుకు వచ్చి, అదేమీ కాదయ్యా, అది రాముడి పాదం వల్ల కాదు. ఆయన పాదానికేదో ధూళి అంటుకుంది, దానివల్ల అలా జరిగింది. నువ్వు ఒక పని చెయ్యి, నీళ్లు తెచ్చి ఆయన పాదాలు బాగా కడిగేయి, నీ సంశయం పోతుంది అంటాడు. ఈ కథంతా తులసి రామాయణంలో అత్యద్భుతంగా భక్తిని పండిస్తూ ఉంటుంది. పడవవాడు సరేనని ఒక కొయ్య పాత్రలో నీళ్లు తెచ్చి రాముణ్ణి అందులో పాదాలు పెట్టి నుంచోమంటాడు. తన రెండు చేతులతో రాముడి పాదాలు కడిగేస్తూ ఉంటాడు. అరికాళ్లల్లో ఇంకా ఏమైనా మట్టి ఉందేమో అని అతని అరచేతులు పెట్టి వాటి మీద రాముణ్ణి నుంచోమంటాడు. ఎంత కష్టం! రాముడు ఎలాగోలా నుంచుంటాడు, కదిలిపోతూ ఉంటాడు. పడవవాడు, ఓ రామ, కదిలిపోతున్నావు, పడిపోతావు, నన్ను పట్టుకో అంటాడు. ఇదెక్కడి గొడవయ్యా, పాదాలు కడుగుతా అన్నావు, కొయ్య పాత్రలో నుంచో అన్నావు, ఇప్పుడు నీ అరచేతుల మీద ఎలా అయ్యా కదలకుండా నుంచునేది అంటూ ఆ పడవవాడి తల మీద రాముడు తన రెండు చేతులు వేసి అతన్ని గట్టిగా పట్టుకుంటాడు. దేవతలు ఆ పడవవాడి భాగ్యానికి పైనుంచి పుష్పవృష్టి కురిపిస్తారు. మొత్తానికి పడవవాడి సంశయం తీరి రాముణ్ణి పడవ ఎక్కించుకుంటాడు. ఇక్కడ గంగమ్మకు కూడా ఒక సందేహం ఉందట. గంగమ్మ అనుకుంటుందట, నా తండ్రి ఆ శ్రీ మహావిష్ణు శ్రీరాముడిగా వచ్చాడని నదిలో ప్రయాణిస్తున్న మహర్షులు, ఋషులు, వాళ్ళు వీళ్ళు అంటూ ఉన్నారు. అది నేను విన్నాను. ఇది నిజమేనా? ఈయనేనా ఆయన అని. ఎప్పుడైతే పడవవాడు నీళ్లతో రాముని పాదాలు కడిగాడో అప్పుడు గంగ సంశయం కూడా తీరిపోయిందట. అలా పడవ ముందుకు సాగింది. పడవవాడు కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కు తిప్పుతాడు. మళ్ళీ ముందుకు, మళ్ళీ వెనక్కి, ఇలా తిప్పుతూ ఉంటాడు. రాముడు అంటాడు, ఏమైంది, ఎందుకలా వెనక్కి ముందుకి తిప్పుతున్నావు? మనం వెళ్లాల్సింది అటు కదా అంటాడు. నాకు దారి తెలిసిలేవయ్యా అంటాడు పడవవాడు. ఓ రామ, అయినా మీ అమ్మ 14 సంవత్సరాలు వనవాసం చేయమని చెప్పింది, అంతేగాని ఇక్కడ ఇన్నాళ్ళుండు, అక్కడ అన్నాళ్ళుండు అలా ఏమైనా చెప్పిందా అంటాడు. అలా ఏమీ లేదంటాడు రాముడు. మరింకేం, మాతో కూడా కాసేపు ఉండవయ్యా, ఏముందందులో అంటూ పడవవాడు మొత్తానికి ఎలాగో తీరం చేర్చాడు. రాముడు సీత దగ్గరున్న ఒక చిన్న బంగారు వస్తువేదో తీసి పడవవాడికి ఇవ్వబోతాడు. నేను సగోత్రీయుల దగ్గర ఏమీ తీసుకోను, వద్దంటాడు పడవవాడు. రాముడు ఎలా సగోత్రీయుడయ్యాడో తర్వాత కథలో చూద్దాం. జై శ్రీరామ్.